క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసునామములో మీకందరికీ ఉదయకాల శుభములు. ప్రతిరోజు ఉదయ ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాలాన నీ దివ్య సన్నిధిలోకి వస్తున్నాము. నిన్నటి దినమంతా మమ్మల్ని కాపాడి రాత్రికాల సమయంలో సుఖనిద్రను ఇచ్చి ప్రభువా, ఈ నూతన దినాన్ని మాకు ప్రసాదించినందుకు నీకు స్తుతులు, కృతజ్ఞతలు, ఆరాధన చెల్లిస్తున్నాము. యెహోవాయే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్మదగిన నా సహాయకుడు అని కీర్తనల గ్రంథం 91:2 అని వాక్యం సెలవిస్తుంది. అవును తండ్రి, నీవే మా ఆశ్రయము, నీవే మా కోట. నీవు చేసిన ప్రతి మేలును బట్టి, నీ నిత్యమైన ప్రేమను బట్టి నీ నామమునకు ఘనత కలుగునుగాక. ఆమేన్. ప్రభువా, మా కుటుంబాలను నీ పాదముల చెంత ఉంచుతున్నాం. ప్రత్యేకంగా మా పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని సాతాను శోధనల నుండి, దుష్టశక్తుల ప్రభావం నుండి విడిపించము నాయన. వారికి జ్ఞానాన్ని, తెలివితేటలను, మంచి మనసును ప్రసాదించండి. పిల్లలను నా దగ్గరికి రానివ్వండి, వారిదే పరలోక రాజ్యం అని చెప్పిన దేవా, నీకు స్తోత్రములు. అవును తండ్రి, మా పిల్లలు నీకు మహిమకరంగా జీవించే బిడ్డలుగా ఎదగడానికి సహాయపడండి. ప్రభువా, రైతుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము. వారి శ్రమను నీవు చూస్తున్నావు. వారికి మంచి దిగుబడులను ప్రసాదించండి. సరైన వర్షాలు కురిపించి సకాలంలో పంటలు పండటానికి సహాయపడండి. వారి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని వారికి దయచేయం ప్రభువా. తన సమయమందు నీ పంట నీకిచ్చుటకు వానను కురిపించుదును అని నీవు సెలవిచ్చావు ప్రభువా. వారి జీవితాల్లో నీ దీవెనలు కుమ్మరించండి. వివాహము కొరకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరిని నీ పాదముల చెంత ఉంచుతున్నాం ప్రభువా. వారికి నీ చిత్తానుసారమైన జీవిత భాగస్వామిని అనుగ్రహించండి. నీతిగల సంబంధాలను ప్రభువా వారికి ఏర్పాటు చేయండి. వివాహిత జీవితంలోకి అడుగుపెట్టే వారికి నీ దయను, ఆశీర్వాదాలను ప్రసాదించండి. వివాహమై గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారికి నీ దయను ప్రసాదించండి. పిల్లలు యెహోవాను గురించి స్వాస్థ్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానము. కీర్తన 127:3 అని వాక్యం సెలవిస్తుంది. ప్రభువా, వారికి ఆరోగ్యకరమైన గర్భఫలాన్ని అనుగ్రహించి వారి హృదయాలను సంతోషంతో నింపమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. గర్భఫలం పొందుకొని అయినా ఉన్నటువంటి స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకొని గర్భంలో పెరుగుతున్న శిశువు అన్ని విధాల ఎదిగి చక్కటి కాన్పును వారికి దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగాలు లేని వారికి, ఉద్యోగాల్లో కష్టపడుతున్న వారికి నీ సహాయాన్ని ప్రసాదించండి. నీ చేతుల పనిని నేను ఆశీర్వదిస్తాను అని నీవు సెలవిచ్చావు ప్రభువా. వారికి మంచి ఉద్యోగాలను ఆశీర్వదించండి, అనుగ్రహించండి. ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న వారికి ప్రమోషన్లు, ఉన్నత స్థానాలు దయచేసి వారి పనులలో నీ దీవెనలు కుమ్మరించండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి అప్పుల నుండి విముక్తి ప్రసాదించండి. వారికి జ్ఞానమును ఇచ్చి వారి ఆర్థిక విషయాలను చక్కగా నిర్వహించడానికి సహాయపడండి.